అండి, ఈరోజైతే మనము కోటిలింగల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ అనమాట, బెంగళూరు. ఇక్కడ నుంచి కోటిలింగల్ ఒక 100 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 105 అలా ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చేసి నియరెస్ట్ రైల్వే స్టేషన్ బంగారుపేట అనమాట. బంగారుపేట నుంచి అక్కడికి ఒక 14 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్, కేఆర్పురం, వైట్ఫీల్డ్ ఇలా వెళ్తుందన్నమాట. మద్రాస్ రూట్కి బంగారుపేట దగ్గర నుంచి మనకి కేజీఎఫ్కి ఒక లైన్, మద్రాస్కి ఒక లైన్ అయితే డివైడ్ అవుతాయి అన్నమాట. ఈ బంగారుపేట వచ్చేసి కర్ణాటకలో లాస్ట్ స్టాప్ అనమాట. ఇటు సైడు అది తమిళనాడు ఆంధ్ర బార్డర్ అనమాట. అక్కడి నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బంగారుపేట రైల్వే స్టేషన్ దగ్గర మనం బయటకు వస్తే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. కోటిలింగాలకి ఒక్కరికి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 30 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారనమాట. రండి చూద్దాము, చూపిస్తాం మీకు. ఈ కోటిలింగాలు వచ్చేసి మనకి కోలార్ డిస్టిక్ కమ్మసంద్ర అనే విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. కోలార్ అంటే తెలుసు కదా, కేజీఎఫ్ ఉంది కదా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని, అదే అనమాట. అక్కడి నుంచి టెంపుల్ నుంచి కేజీఎఫ్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది. కోలార్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది. కేజీఎఫ్ వచ్చేసి 5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఒకే డిస్టిక్ అంతాను, కోలార్ డిస్టిక్. బంగారుపేట రైల్వే స్టేషన్ నుంచి మనకు ఒక 14 కిలోమీటర్ వరకు అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఆటోస్ వాళ్ళు అయితే చాలామంది ఉంటారు ఆటో వాళ్ళు. మాకైతే ఒక ఆటో అన్న దొరికాడనమాట. ఆయన కోలార్ గురించి, కోటిలింగాల గురించి చాలా వివరంగా అయితే స్టోరీ అయితే చెప్పాడనమాట. ఆయన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆయన పేరు నాగేంద్ర అని. ఆయన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆ అన్నకు కాల్ చేయండి. ఆ అన్న మనకి మొత్తం అంతా టెంపుల్ అంతా చూపిస్తాడనమాట. చూడండి, ఇదే అండి కోటిలింగాలు వెళ్ళే రూటు. మనం ఇక్కడ ఆటోస్ ఇక్కడ దిగితే ఇక్కడి నుంచి అయితే మీకు వాకబుల్లో నడుచుకుంటూ అయితే పోవచ్చు అనమాట. రండి, ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం సొంత వెహికల్స్తో వచ్చినా కూడా పార్కింగ్కి అయితే నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి టెంపుల్లోకి ఒకరికి 20 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. లోపలికి వస్తానే టెంపుల్ లోపలికి శివలింగాలు అయితే చాలా ఉంటాయన్నమాట. చూడండి, నేను మా వైఫ్ అయితే శివలింగాలకి అయితే పూలు అయితే పెడుతున్నాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, పూలు పెడితే మంచిది అన్నారు. ఆ పూలు కూడా అక్కడే ఇచ్చారనమాట మాకు వాళ్ళు, ఆ దేవస్థానంలో ఉన్న వాళ్ళు. శివలింగాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని మన కోరిక తీరితే ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించవచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇలా చాలామంది అయితే చేశారు. ఇక్కడ కోరిక తీరిన వెంటనే శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. ఇక్కడ ఇది టెంపుల్లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ వచ్చేసి మంజునాథ స్వామి టెంపుల్, తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వినాయక టెంపుల్ ఉంది, అమ్మ కన్యకా పరమేశ్వర టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంది. ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. బట్ కెమెరా అయితే నాట్ అలౌడ్. స్వామివారిని అయితే వీడియో తీయడానికి అయితే అనుమతి లేదనమాట. అలాగని నేను వీడియోస్ అయితే తీయలేదు. ఇందాక చెప్పాను కదా మీకు ఒక ఆటో అన్న నెంబర్ ఇస్తానని. అన్న నెంబర్ వచ్చేసి మీకు
డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. అన్న పేరు వచ్చేసి నాగేంద్ర. అన్న అయితే మనకి కోలార్ డిస్టిక్ గురించి ప్లస్ కోటిలింగాల గురించి అయితే చాలా బాగా అయితే గైడ్ చేశాడనమాట మాకు. మీరు నెక్స్ట్ టైం వెళ్తే అన్నకు కాల్ చేసి వెళ్ళండి. రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది. మన ఛానల్ పేరు చెప్తే అన్న కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడనమాట. చూడండి టెంపుల్ ఇది వచ్చేసి రాఘవేంద్ర స్వామి టెంపుల్. ఇలాగే వెళ్తే మనం లోపలికి 104 అడుగులు ఉన్న శివలింగం దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ ముందుకు వస్తేనే కొంచెం రైట్ సైడ్లో మనకి వినాయకుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇలాగే లెఫ్ట్ సైడ్కి వచ్చి కొంచెం ముందుకు పోతే మనము 104 ఉన్న అడుగులు ఉన్న శివలింగం దగ్గరికి అయితే వెళ్తాము. శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది అనమాట. మనం ఇదే శివలింగాన్ని టెంపుల్స్ని శ్రీ మంజునాథ్ సినిమాలో అయితే చూసింటాము. నేనైతే ఫస్ట్ అప్పుడే చూడము టీవీలో చూసాను. తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇంకా నేను ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడం. నాకు ఈ టెంపుల్ గురించి అంతగా తెలీదు. నాకు వచ్చేసి ఆ ఆటోలో అన్న చెప్పాడు ఈ టెంపుల్ ఎలా వచ్చింది, ఎక్కడ, ఏమి అని. అందుకని నేను మీకు ఆ అన్న గురించి చెప్పాను. అన్నకు కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే అన్న అయితే చాలా బాగా గైడ్ చేస్తాడనమాట. ఇలాగే వెళ్తే మనము అదే పెద్ద శివలింగం దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు చూడండి మా కెమెరామ్యాన్ పూజ చేస్తున్నాడు. పూలన్నీ పెడుతున్నాడు చూడండి. మేము పెట్టేసాము, తర్వాత మా కెమెరామ్యాన్ పెడుతున్నాడు. ఇదే అనమాట. ఇది 104 అడుగులున్న శివలింగం అనమాట. శివలింగంలో టాలెస్ట్ శివలింగం అనమాట. ఇది 104 feet అనమాట. ఇప్పుడైతే మనం శివలింగం ఫ్రంట్ దగ్గరికి అయితే వెళ్తాం రండి. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు అయితే వెళ్ళాం కదా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. బట్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి క్రౌడ్ ఏం పెద్దగా అనిపించదు అనమాట. అది వేరే. మేము వచ్చేసి మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. 1 గంటకు వెళ్ళాము. చాలా వరకు అయితే ఎండ అయితే చాలా ఉందన్నమాట. ఎండ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది కోలార్ డిస్టిక్లో. మనం శివలింగం ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్దాం రండి. శివలింగాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి లక్షల్లో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. బట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిసింటే కింద అయితే కామెంట్ చేయండి. అదే అనమాట 104 అడుగులు ఉన్న శివలింగము. మనకు ఆ శివలింగం ఆపోజిట్లోనే నంది విగ్రహం అయితే ఉంటుంది. అది కూడా చాలా పెద్దగా ఉందన్నమాట నంది విగ్రహము. చూడండి చూపిస్తుంది అది కూడా. అదిగో చూడండి నంది కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి మేము పూజ అయితే చేస్తున్నాము ఇక్కడ స్వామికి. లింగానికి అయితే పూజ అయితే చేస్తున్నాము. చూడండి ఫస్ట్ మా కెమెరామెన్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా కెమెరామెనే పూజ చేసేది, తర్వాతే మేము చేస్తామన్నమాట. అదే కాదు ఆ రోజు మా కెమెరామెన్ది బర్త్డే కూడా అనమాట. నాని, హ్యాపీ బర్త్డే నాని అనమాట. మేము కూడా పూజ అయితే చేసాము. మేము వెళ్ళిన రోజు అయితే చాలా చాలా బాగా పూజ అయితే జరిగిందనమాట. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. పూజ బాగా జరిగిందనమాట. చెప్పాను కదా లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. మంజునాథ స్వామి టెంపుల్ వచ్చేసి మెయిన్ అనమాట. ఏమంటే లోపలికి కెమెరాస్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. ఫోన్ అయితే అలౌ ఉంది, బట్ వీడియో తీయడానికి అయితే అలౌ లేదు. మేమైతే బయట సైడ్ అయితే శివలింగాలన్నీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. లోపల స్వామి విగ్రహం అయితే తీయడానికి కుదరలేదనమాట.
అక్కడున్న స్టాప్ తీయద్దని చెప్పారనమాట. శివలింగం అయితే చాలా పెద్దగా కనపడుతుంది అన్నమాట. మన దగ్గర నుంచి చూస్తే చాలా చాలా పెద్దగా కనపడుతుంది శివలింగం అయితే. ఇప్పుడు పూజ అయితే అయిపోయిందనమాట. శివలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, కార్తీక పౌర్ణం కాబట్టి పూజలు అయితే చాలా బాగా చేశారనమాట. అంత క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలామంది అయితే పూజలు అయితే చేశారు. చూడండి, ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. కళ్ళు తెరవడానికే కాలేదు, అంతగా ఉందన్నమాట ఎండ. మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకొక శివలింగం నంది అయితే ఉంటుందన్నమాట. అది ఇక్కడున్న విగ్రహం లింగం కంటే కొంచెం చిన్నదనమాట. అదే అనమాట ఇది. చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు ఉన్నాయి, మధ్యలో శివలింగం ఉందన్నమాట. ఇది కొంచెం చిన్నదనమాట, 104 అయితే లేదు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను రండి మీకు అవి కూడా. చూడండి, ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ శృంఖలాదేవి చిన్న గుడి అయితే విగ్రహం అయితే ఉందన్నమాట. ఇలాగే మనకి స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి. మహాకాళీ దేవి ఒక్కొక్క అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అవి విగ్రహాలు అయితే. అలాగే అమ్మవారిని చూసుకొని ఇక్కడ ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్, శనీశ్వర టెంపుల్ అయితే ఉంటాయి. మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడే మెన్షన్ చేసింటారు, కెమెరాస్ నాట్ అలౌడ్, వీడియోస్ నాట్ అలౌడ్ అని. చూడండి, మనకి ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి కొంచెం రైట్కి వస్తే ఇక్కడ మళ్ళీ ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి, సరస్వతీదేవి విగ్రహం అయితే ఉంది. ముందుకు వస్తే ఇక్కడ భ్రమరాంబదేవి, ఏకవీరికాదేవి, మాంగళ్య గౌరీదేవి, జోగులాంబదేవి, ఇలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. శివలింగాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఫస్ట్ టైం నేను చూడడము. ఇప్పుడే మనకి పూజ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇది మనకి ఎగ్జిట్లో ఉన్న షాపింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి ఇంటికి ఏమైనా కావాలంటే తీసుకొచ్చి మేమైతే ఒక 2 ఏనుగుల బొమ్మలు చెక్కవి, తర్వాత ఒక బుద్ధుని బొమ్మ అయితే తీసుకున్నాం చెక్కవి ఇంటి కోసము. చాలా బాగున్నాయి, రేట్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి. అవే అనమాట ఇక్కడ ఉన్నాయి కదా, అవే అనమాట. చాలా బాగున్నాయి, ఇంట్లో పెట్టడానికి అయితే చాలా చాలా బాగుంటాయి. అందుకనే ఇంటి పర్పస్ కోసం తీసుకున్నాము. అక్కడే ఉన్న ఒక పానీపూరి బండి దగ్గర అయితే ఒక పానీపూరి తిన్నాము. ఇంతటితో మన కోటిలింగల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ బెంగళూరుకి వచ్చేసేదే. సాయంత్రం 4 గంటలకు ట్రైన్ ఉందన్నమాట బంగారుపేటలో. అక్కడి నుంచి రిటర్న్ బెంగళూరు. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.